హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్. ఇవాళ మన రెసిపీ సొరకాయ సాంబార్ అండి. చూసారు కదా. ఇప్పుడు ఈ సొరకాయ సాంబార్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక సొరకాయ, అలానే ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి, అలానే ఒక 100 గ్రామ్స్ వరకు కందిపప్పు, అలానే ఒక 3 టమాటాలు, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్. ఇప్పుడు ఈ సొరకాయ అంతా కూడా అవసరం లేదండి, ఇందులో సగం సరిపోతుంది. చూసారు కదా, ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా మనం ఇది పీల్ తీసుకుందాం. చూసారు కదా, అంతా కూడా ఇలా చక్కగా పీల్ తీసి పక్కన ఉంచుకుందాం. ఆ సొరకాయ పీల్ తీసుకునే లోపు మనము ఈ కందిపప్పు ఇలా కడిగి నానబెట్టి పక్కన ఉంచుకుందామండి. ఇది చక్కగా నానుతుంది, లేదంటే అలానే అయినా కుక్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది ఒక 2-3 సార్లు కడిగి మనం స్టవ్ మీద కుక్కర్ విజిల్ పెడదాం. ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. చూసారు కదండి, ఇలా కడిగి పక్కన ఉంచుకున్న పప్పులోకి మనం ఒక గంట ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్నాం. అలానే ఈ పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాం. అలానే ఈ టమాటాలు కూడా ఇలా ముక్కల్లాగా చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకొని ఇదంతా కూడా చక్కగా కుక్ అవనిద్దాం. ఇందులోకి 1 గ్లాస్ ఆఫ్ వాటరు ఇలా యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఇలా చక్కగా ఇలా తిప్పుకొని విజిల్ పెట్టి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడకనిద్దాం. స్టవ్ ఆన్ చేసి ఇలా కుక్కరు స్టవ్ మీద పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇది ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఇలానే వదిలేద్దాం. చూసారు కదండి, సొరకాయ ముక్కలు పీల్ తీసి చక్కగా ఇలా మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు, ఇలా ఈ సైజులో చిన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాం. వీటిని క్లీన్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కల్లుప్పు, అలానే కొంచెం వాటర్ వేసి ఇదంతా నీట్గా కడిగి శుభ్రం చేసి పక్కన ఉంచుకుందామండి. చూసారు కదండి, పప్పు అంతా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కల్లుప్పు, అలానే మనం ముందుగా కడిగి పక్కన ఉంచుకున్న చింతపండు ఇలా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా ఇలా పప్పు గుత్తితో ఇలా కలుపుకుందాం. చూసారు కదా, ఇలా పప్పు గుత్తితో ఇదంతా కూడా ఇలా చక్కగా మెదుపుకుందామండి. చూసారు కదండి, అలా కలుపుకున్న పప్పుని మనం పక్కన వేరే గిన్నెలో తీసుకొని ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నె ఇంకోసారి కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఈ సొరకాయల్ని ఇందులోకి యాడ్ చేసుకుందామండి. చూసారు కదా, ఇలా ఈ సైజులో తీసుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి అలానే కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకొని ఇది విజిల్ పెట్టి స్టవ్ మీద వదిలేద్దామండి. చక్కగా కుక్ అయిపోద్ది. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. సొరకాయ లేతది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. స్టవ్ ఆన్ చేసి ఇలా కుక్కర్ పెట్టుకున్నామండి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాం. ఇప్పుడు ఆ సొరకాయ కుక్ అయ్యేలోపు మనకు తాలింపులోకి కావాల్సినటి ఏందో చూద్దామండి.
ఇలా కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి ఒక 4, అలానే కరివేపాకు, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలానే ఎండుమిర్చి. చూసారు కదండి, సొరకాయ ఉడికేలోపు మనం పప్పు అంతా కూడా ఇలా చక్కగా రుబ్బి పెట్టేసుకున్నాం. ఇప్పుడు పోపు వేసుకుందాం. చూసారు కదండి, సొరకాయ అంతా కూడా ఇలా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ వంపేసుకొని ఈ సొరకాయ ముక్కలు తీసుకుందాం. ఈ పప్పులోకి ఇప్పుడు ఈ సొరకాయ కూడా ఇలా యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఇదంతా కూడా ఇలా కలుపుకుందాం. ఇప్పుడు ఇది తాలింపు వేసుకుందాం. చూసారు కదండి, ఇదంతా చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇది తాలింపు వేసుకుందాం ఇందులోకి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం 1 స్పూను ఇలా ఆవాలు, అలానే జీలకర్ర ఒక 1/2 స్పూను, అలానే మెంతులు ఒక చిటికెడు, ఇలా కొంచెం మెంతులు యాడ్ చేసుకొని ఇదంతా కూడా దూరగా వేగనిద్దాం. చూసారు కదా, ఇవైతే చిటపట్లాడాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఎండుమిర్చి, అలానే కట్ చేసి పక్కన ఉంచుకున్న ఆనియన్స్ ఇలా యాడ్ చేసుకుందామండి. అలానే వెల్లుల్లి, ఇదంతా కూడా ఇలా చక్కగా ఆయిల్లో ఫ్రై అవనిద్దాం. ఇది ఆనియన్ చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి పప్పు వేసుకుందాం. ఆనియన్ ఇలా కొంచెం దూరగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు ఇంగువ. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా ఇలా కలుపుకుందాం. ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇదంతా ఇలా చక్కగా వేగనిద్దాం. ఆనియన్ అంతా కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా ఇలా కలుపుకుందాం. చూసారు కదా, తాలింపు అంతా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ ఇలా నీట్గా రుబ్బి పక్కన ఉంచుకున్న ఈ పప్పు ఇందులోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి ఇలా చక్కగా కలుపుకొని ఇలా వదిలేద్దాం. ఇలా ఒక 2 మినిట్స్ ఇలా కుక్ అయ్యాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఇలా పొంగొచ్చాక ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు సాంబార్ పౌడర్ వేసి చేస్తున్నాను. ఇలా సాంబార్ మసాలా పౌడర్ యాడ్ చేసి ఇదంతా కూడా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఇలా కుక్ చేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చూసారు కదండి, సాంబార్ మసాలా పౌడర్ వేసాక చక్కగా అంతా కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా కొత్తిమీర ఇలా గార్నిష్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది సర్వ్ చేసుకుందాం.
చూసారు కదండి, సొరకాయ సాంబార్ అయితే ఎంతో టేస్టీగా ఎమ్మీగా రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. Until then, bye bye. Thank you for watching. Please do like, share and subscribe to our YouTube channel Shravani's Cooking. Thank you for watching.